అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం సమక్షంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలతో కళ్ల ముందు సాక్ష్యాలున్న అనర్హత పిటిషన్ను తిరస్కరించడం అర్ధరహితమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును, ప్రజా తీర్పును కాలరాసి గోడ దూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. సీఎం ఆదేశాల మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామ్యమని ధ్వజమెత్తారు. ఒకవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మున్సిపల్ సీట్ల కేటాయింపులో అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, ఫిరాయింపు సంజయ్ మధ్య వార్ నడుస్తుంది. అయినప్పటికీ సంజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురు దెబ్బతో కాంగ్రెస్ కోలుకోవడం లేదు. రేవంత్ సర్కారు వైఫల్యాలు, మోసాలపై పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హత ఓటు వేస్తే ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తాయో అంటూ కాంగ్రెస్ పార్టీలో మొదలైన వణుకు మొదలైందన్నారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి రాహుల్కు రాజ్యాంగాన్ని పట్టుకునే నైతిక హక్కు లేదని అన్నారు. ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారన్నారు. పట్టపగలే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒకరిపై చర్య తీసుకోలేదు. సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదని తెలిపారు.